ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సు. కార్తీక మాసం వచ్చింది కదండి. నేను చెప్పే వీడియోలన్నీ కార్తీక మాసానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ మాసంలో నేను తెలియచేస్తున్నాను. కార్తీక మాసంలో అదే చెప్తున్నాడు ఏం చెయ్యాలి అని. కార్తీకంలో సోమవారం అంటే అందరికీ ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక సోమవారం గురించి మనం అందరం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే నేను చెప్పినటువంటిది నెల మొత్తం చేయలేనటువంటి వాళ్ళు పాడ్యమి రోజు, చవితి రోజు, ఏకాదశి రోజు, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ చెప్పాను కదా. ఇక్కడ వ్రతం చేయమాడు. వ్రతం అంటే ఏమిటి? నియమము అని. వ్రతం అంటే ఏంది? నియమము. ఆ రోజు మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా భోంచేయకుండా ఉండటం, సాయంత్రము శివాలయంలో స్వామిని దర్శించి నక్షత్రోదయం అయిన తర్వాత స్వామిని దర్శించి శైవతీర్థాన్ని తీసుకొని భోజనం చేయటం, ఇది వ్రతమని. ఇక ఆ రోజు వ్రతంలో ముఖ్యంగా మనం చేయాల్సినటువంటిది ఇంగువని తినకూడదు. ఇంగు ఉంటుంది కదండి, కూరలో వేసుకుంటాం, ఆ ఇంగువని టచ్ చేయకూడదు. అలాగే పెద్ద ఉల్లి, అదే చిన్న ఉల్లి అంటే అవి తెల్లుబాయి, అలాగే వెల్లుపాయి, ఉల్లి వెల్లు, ఇవి రెండూ కూడా వీటిని పూర్తిగా తినకూడదు అన్నాడు. ఇక ముల్లంగి దుంప ఉంటుంది. కార్తీకంలో ముల్లంగిని తినకూడదు. ఇంకొకటి గుమ్మడికాయను కూడా తినకూడదు కార్తీకంలో. అలాగే శనగలు ఉంటాయి కదా, వాటిని కూడా విసర్జించాలి. శనగలు కూడా తినకూడదు. పెసరపప్పు అది అసలు తినకూడదు. అలసందలు తినకూడదు. నువ్వులు కూడా నిషిద్ధం అన్న. నువ్వులు కూడా నిషిద్ధం, అవి గ్రహించరాదు. అతి ముఖ్యమైనది మాంసప్రియులు ఉంటారు కదండి, పాపం మాంసాహారం ఇది యొక్క కార్తీకంలో పూర్తిగా విసర్జించాలి. కార్తీక వైపున పాడ భోంచేయండి, అది మీ ఇష్టమై. ఇవి చెప్పిన పదార్థాలు భోంచేయకుండా ఉండటమే మనకు చాలా ఉత్తమం. చెప్తారు స్వామి ఇవి కుదిరే పనేనా అని అనొచ్చు మీరు. ఇవి కుదిరే పనేనా? నిజమే, ఎందుకంటే కాలం మారిపోయింది. ఈ నియమాలు పెట్టడం అనేది అతి కష్టం. వారు పెట్టినటువంటిది మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎందుకంటే రాత్రి కాలం ఎక్కువ, పగటి కాలం తక్కువ కార్తీకం అంటే. అందుకని ఆహారం జీర్ణం కాదు. ఆహారం జీర్ణం కాని సమయంలో ఏం చేయాలి? స్వల్పంగా జీర్ణమయ్యే ఆహారాన్ని గ్రహించమని శాస్త్రం. ఎప్పుడు శాస్త్రంలో ఒక విషయం చెప్పానంటే మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్తారు. అది ఈ కాలంలో మాత్రం జరగదనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఎందుకంటే చేయలేరండి, నేను చెప్తున్నా కదా, చేయలేరు. అందుకని ఈ చెప్పినటువంటి రోజులు ఉన్నాయి కదా, పాడ్యమి రోజని, చవితి రోజని, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, సోమవారము, అలాగే అష్టమి వస్తుంది. వీటిలోనైనా కనీసం తినకుండా ఉంటే పుణ్యం అనేది కొద్దిగా లేదు. తిన్నాము, దానికి పరిహారం ఏమిటి? శివార్చన. నేను పూర్వం చెప్పే కదా పంచబ్రహ్మ సూక్తమని. ఆ పంచబ్రహ్మ సూక్తాన్ని కానీ మీరు పారాయణం చేశారనుకో, ఒకవేళ ఇలా తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలన్నీ కూడా స్వామి హరిస్తాడు. అది హరిస్తాడు. అయ్యో ఏదో మానవుడురా, వీడి బుద్ధి ఇలా ఉంటుంది, వీడు ఈ కలియుగంలో వీటన్నిటిని పాటించడం వాడికి సాధ్యపడదు అని స్వామి కరుణించేవాడే కానీ శిక్షించేవాడు మాత్రం కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక యజ్ఞాశక్త్యానుసారేణ దీప ప్రజ్వలం శుభం భక్ష్యభోజ్యాదిభి సమ్యా గర్హ్యం భక్తవత్సలం. ధర్మశాస్త్రం చెప్తుంది ఏమంటే, కార్తీక మాస వ్రతాన్ని ఆచరించినందున జీవునికి పాపం అనేటటువంటిది నశించిపోద్ది, జ్ఞానము ప్రకాశిస్తుంది, పునరావృత్తి రహితమైనటువంటి అంటే మళ్ళీ ఈ భూమి మీదకి రాకుండా ఉండేటటువంటి ఉత్కృష్టమైన మోక్షం కూడా స్వామి ప్రసాదిస్తాడు. భక్తితో ఆచరిస్తే తప్పక వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇది ఒక వ్రత నియమం అన్నమాట. అదే చెప్తాడు, ఏవం యః కార్తీకే మాసే కురుతే భక్తి మ్రధీ సయాతి వైష్ణవం ధాయాం
పునరావృత్తి వర్జితం అని అంటారు. అంటే ఈ జన్మలో పూర్వజన్మలో చేసిన సమస్తమైన పాపాలన్నీ కూడా నశించిపోయేటటువంటి ఉత్కృష్టమైనటువంటి మాసము కార్తీక మాసం. ఇహ జన్మాని యత్పాపం పూర్వజన్మాని తత్పాపం విలయం యాతి కార్తీక వ్రతముత్తమం. కార్తీక మాసమయందు సోమవారమునకు ఒక విశిష్టతమైన ఉంది. పూర్వం చెప్పే కదా, సోమవారం రోజు ఈ యొక్క చెప్పిన విధంగా ప్రవర్తించినట్టయితే ఆ రోజు చేసేటటువంటి స్నానము, దానము, జపము ఇవి అశ్వమేధ యాగంతో సమానమని మనకు చెప్తున్నారు కార్తీక్. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు, అన్నీ చెప్పి మిమ్మల్ని నేను భయభ్రాంతులు చేయటం నాకు ఇష్టం లేదు. భక్తితో స్వామిని ఆరాధించండి, భక్తితో స్వామిని ఆరాధన, దానం చేసుకోండి. అది దీపదానం అయితే శ్రేష్టము, లేదా ఇంకేదైనా దానం, లేదు జపం చేసుకోండి. గురువు ద్వారా లభించినటువంటి ఏ మంత్రమైనా సరే అండి, అది గమ్యం ఒకటి. ఆ మంత్రాన్ని ఈ కార్తీక మాసంలో జపం చేసుకునేదానికి చేయండి. లేదు మాకు రుద్రం వచ్చండి, మేము రుద్రం నేర్చుకోనున్నాము అనేటటువంటి పుణ్యాత్ములకు, ఎందుకంటే రుద్రం వచ్చిందంటే వాడు ఇక పుణ్యాత్ముడు కింద లెక్క. ఎవడు ఇంట్లో ఏ గృహంలో నమకం చమకం వినిపిస్తూ ఉంటుందో ఆ గృహము కైలాసంలాగా విరాజిల్లుతుంది. అంత అద్భుతమైనటువంటి మంత్ర భాగము మనకు శతరుద్రీయం అని అంట. అంటే శతరుద్రీయం, శతం అంటే ఏమిటి? 100 అని. యజుశాఖకు 100 శాఖలు ఉన్నాయి, దాంట్లో మధ్యలో ఉంటుంది కనుక దీన్ని శతరుద్రీయం అని అంటారు. దీనికి వ్యాఖ్యానం చాలా ఉందనుకోండి. అలా రుద్ర నమక చమకాలు చదివేటటువంటి వారికి ఇంట్లో ఆ స్వామి కొలువై ఉంటాడు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పంచబ్రహ్మ సూక్తాన్ని చదువుకోండి. అలాగే ఈ చెప్పిన నియమాలను పాటించి మీకు వీలైనంత అనుష్ఠానం చేసి ధరించండి. అతి ముఖ్యమైనది ఇతరులకు దుఃఖాన్ని కలిగించకుండా ఉండటమే సర్వోత్కృష్టమైనటువంటి. అయ్యా ఈ వ్రతాలన్నీ కూడా మేము చేయలేమండి, మా వల్ల కాదు అంటే నిరంతర శివనామస్మరణ. అనన్యాస్యంతయంతో మాం ఏదనా పర్యుపాసతే తేషాభియుక్తానం యోగక్షేమం వహామ్యహని పరమాత్మ చెప్పాడు. అనన్యమైన చింతన చేయండి, నిరంతర శివనామస్మరణ చేయండి, చాలు. ఎందుకంటే యుగం శరీరం సహకరించదు, కానీ ధర్మానుష్ఠానాన్ని మాత్రం చేయక తప్పదు. కనుక స్వల్పమైన ధర్మానుష్ఠానంతో అనంతమైన ఫలితం వచ్చే విధంగా మీరు కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి నాయన. కనుక నేను ముందు చెప్పినటువంటి సూక్తాలు ఏదైనా కావాలనుకున్నటువంటి వారు 9966690246 కాల్ చేయండి, అందిస్తాను. చక్కగా కార్తీక మాస అనుష్ఠానం చేసి అందరూ కూడా కృతార్థులై శివ సాన్నిధ్యానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్. శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.